నమస్తే అండి, మీ నాగలక్ష్మి గారిని. మరి తల్లి తండ్రి ఉన్నప్పుడు మనం ఎంతగానో పుట్టింటికి వెళ్తామండి. తల్లి ఉందనుకోండి, గొడవాడి కూడా పుట్టింటికి వెళ్తామండి. నా విషయంలో అవుతాయండి. నా పెళ్ళి అవగానే మా అమ్మగారు కాలం చేశారండి. మరి నాకు అవుతే నా తల్లి తండ్రి నుంచి అచ్చట ముచ్చట కూడా జరగలేదండి. ఎందుకంటే తల్లి ఉందనుకో, ఏ బాధ అన్నా చెప్పుకుంటామండి. తల్లి లేని ఇంటికి వెళ్ళినా బాధ చెప్పినా ఎవరు వినరండి. నోటికో కోటుకో ఒక అన్నదమ్ముడు ఉంటాడండి, తల్లిలా చూసి తండ్రిలా చూస్తున్నాడు. అందరూ ఉండరండి. ఎందుకంటే ఆ తల్లి ప్రేమ. మా అమ్మగారు చనిపోయేటప్పుడు మా పెద్ద పాప కడుపులో ఉందండి. మరి మా పార్వతి పెద్దమ్మ అని ఉందంటండి. ఆవిడ మా పార్వతి పెద్దమ్మకి చెప్పిందంట, మా నాగు కోపం ఎక్కువ, ఎవరిది తిందో అది తల్లి నీళ్ళు పోసుకొని ఉందక్క, అది ఎవరు చూస్తారు దాన్ని ఎవరో చూడరక్క అని అన్నదంటండి మా అమ్మ. మరి కొన్ని విషయాల్లోని అది నిజమేనండి. ఎందుకంటే తల్లి లేదు కదండి, నన్ను ఎవరో చూడలేదండి. ఈ రోజుకి కూడా నన్ను ఎవరో చూడలేదండి. నా రెక్కల మీదే నేను బతికానండి మా అమ్మగారు చనిపోయిన కాడి నుంచి. అలాగే ఎక్కడో అన్నదమ్ముడు ఉంటాడండి, నోటికో కోటుకో తల్లిలా చూసిన తండ్రిలా చూసిన అన్నదమ్ములు అందరూ ఉండరండి. ఎందుకంటే మన బాధ మనమే మర్చిపోవాలండి. అలాగే మా అమ్మగారు ఇచ్చిన బాధ, మా అమ్మగారు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ప్రతి పనిలో కూడా మా అమ్మగారు కూడా నేను వెళ్ళానండి. ఎందుకంటే నేను చాలా పనులు చేశానండి మా అమ్మగారితో. కుటుంబం చాలా పనులు చేశానండి. కానీ దేవుడు ఏంటంటే పుట్టింటికాడ ఉన్నా సరే నాకు బాధలు తప్పలేదండి. భర్తను చేసుకున్నాక బాధలు తప్పలేదు. ఏదో బిడ్డలు ఉన్నారు, బిడ్డలు ప్రయోజనం చేద్దాం అనుకున్నాను మా అబ్బాయిని. ఆ బిడ్డ కూడా ఉద్యోగం రాలేదు. ఎందుకంటే మనం చేసిన పాప పుణ్యాలన్నీ ఇక్కడే అనుభవించాలని, ఏ జన్మలో ఏ పాపం చేసానో ఎవరందరూ రూపాయి తినే అదృష్టం లేదు. ఇప్పటికైనా మంచిగా ఉండాలనుకుంటున్నాను. మంచి చేస్తే దేవుడు మళ్ళీ ఇచ్చే జన్మలన్నా మంచి ఇస్తాడని అనుకుంటున్నాం కదండి. అదే అనుకుంటున్నాను. మరి నా బాధ నేను చెప్పానండి, ఒకళ్ళ గురించి కాదు, నా బాధ నేను చెప్పాను. ఈ నాగలక్ష్మి గారు ఈ చిన్న వీడియో మీరు చూస్తారని, అభిమానిస్తారని అన్నానండి. నా కుటుంబంలో జరిగిందని నేను చెప్పానండి. ఎవరిదో కాదు. అందరికీ ధన్యవాదాలు.